ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. దీనిలో భాగంగా రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ సీఎస్ ఎస్కే జోషి కూడా కమిషన్ ముందుకు వచ్చారు. విచారణలో భాగంగా కీలక అధికారులు మరికొందరు ఐఏఎస్ అధికారులు హాజరు కానున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు, సుమిత్ర, ఈ విచారణ అయితే కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. దాదాపుగా ఇక ముగింపు దశలో ఉంది. త్వరలోనే ఈ విచారణ ముగించేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతుంది కాళేశ్వరం కమిషన్. సో అందులో భాగంగా ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి విచారణను ప్రారంభించింది. ఈ దఫాలో ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్లు, అదేవిధంగా మాజీ నీటిపారుదల శాఖ కార్యదర్శుల్ని ఈ విచారణకి రావాలని చెప్పి ఆదేశించింది. ఆ మేరకు నోటీసులను పంపించింది కమిషన్. సో అందులో భాగంగా ఈరోజు విచారణకి ఆనాడు ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి ఎస్కే జోషి, అదేవిధంగా రజత్ కుమారు ఈ విచారణకి ఈరోజు హాజరయ్యారు. సో ఇప్పటికే వివిధ దశల్లో విచారణను పూర్తి చేసింది. మొదటగా అందులో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ 3 బ్యారేజ్లు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజ్ల్లో పనిచేసినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీర్లందరినీ కూడా పిలిచింది. డిజైన్లు రూపొందించినటువంటి వాళ్ళను విచారణకు పిలిచారు. అదేవిధంగా గుత్తేదారులను కూడా, ఎవరైతే ఈ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారో వారందరినీ కూడా ఒక దఫా విచారణకు పిలిచింది. వారందరి నుంచి వివరాలను సేకరించింది. వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో కమిషన్ తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది, బహిరంగ విచారణ చేస్తూ ఉంది. అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అంశాలకి ఇప్పుడు బహిరంగ విచారణలో చేస్తున్నటువంటి వాటికి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయనేటువంటి దానిపైన క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ పూర్తి వివరాలను రాబట్టేటువంటి ప్రయత్నాన్ని కాళేశ్వరం కమిషను చేపట్టింది. సో అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపుగా 3 బ్యారేజ్ల్లో పనిచేసినటువంటి 90 మంది క్షేత్రస్థాయి ఇంజనీర్లని విచారణ చేసింది. ఈ రోజు నుంచి ఈ ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను పిలిచింది. అందులో భాగంగా ఇప్పుడు కీలకంగా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి రజత్ కుమారు, ఎస్కే జోషులను పిలిచింది. అయితే ఈ డిజైన్లను ఎవరు రూపొందించారు, ఇందుకు సంబంధించినటువంటి కార్పొరేషన్ను ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరి ఆమోదంతో, ఎవరి ఆదేశాలతో ఏర్పాటు చేశారు, ఈ స్థలాల ఎంపిక ఎవరు చేశారు, బ్యారేజ్ల నిర్మాణం ఎక్కడైతే చేపట్టారో ఆ స్థలాల ఎంపిక ఎవరు చేశారు, కాళేశ్వరాన్ని అక్కడే నిర్మించాలని చెప్పి ఎవరు డిసైడ్ చేశారు అనేటువంటి కీలకమైనటువంటి అంశాల మీద ఇప్పటికే ఈ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఈ విచారణ, అధికారుల విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకులు, ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రితో సహా కీలకమైనటువంటి నేతల్ని కూడా, రాజకీయ నాయకుల్ని కూడా ఈ విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా హరీష్ రావును, ఆ తర్వాత కేసీఆర్ను కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజైతే ఎస్కే జోషిని, రజత్ కుమార్ను పిలిచారు. రేపు స్మితా సబర్వాల్, అదేవిధంగా సోమేష్ కుమార్ను విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటుగా కంటిన్యూగా ఈ విచారణ కొనసాగనుంది. సో మొత్తంగా అసలు ఎక్కడ తప్పిదం జరిగింది, ఏంటి అనేటువంటి దాన్ని వెలికి తీసేటువంటి పనిలో ఉంది. సో ఇప్పటికే దాదాపుగా ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఆధారంగా. సో ఈ విచారణ, మిగతా అధికారుల విచారణ, రాజకీయ నేతల విచారణ కూడా పూర్తయిన తర్వాత నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఈ కమిషన్ అందజేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నర్సింగరావు.